ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనంలో, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతామంటే ఒక రెండు చూసుకొని మన వాక్య సందేశాన్ని ముగించుకుందాం. ఇక్కడ రిబ్కా గారు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రిబ్కా గారి నుంచి ఆత్మీయ పాటలు దేవుడు ఏం చెప్తాడో మనం ఒకసారి ఇందాం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆమె ఎట్లుందంటే చక్కదంటే చాలా అందంగా ఉంది. ఇంకేం చేస్తుంది, ఆమె కన్యక. ఇంకా ఏముందంటే, ఆమె ఏ పురుషుణ్ణి కూడలేదు. అంటే ఆమె అందంగా ఉంది. ఇప్పుడు యవనస్తులుగా ఉండేవాళ్ళు చాలామంది ఎట్టున్నారంటే, కొంచెం బాగా అందంగా ఉండేసరికి శరీరాలను అమ్మేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ఈమె చాలా అందమైన వ్యక్తి అనమాట, అందమైన స్త్రీ. ఈమెని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మాటలు ఎవరు రాపిస్తున్నాడంటే, ఆమె రాసుకోలేదనమాట. ఆమె రాసుకోలేదు కానీ ఎవరు రాపించినారు, దేవుడే రాయించినాడు. దేవుడు రాయించినాడు. ఏమనంటే, ఆమె చక్కనిది, చాలా అందంగా ఉందంట. ఆమె ఒక పని చేస్తుంది. ఏం పని అంటే, అదే 16వ వచనంలో, ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా. ఈమె ఒక పని చేస్తుంది. ఏం చేస్తుంది, బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకురావడానికి వెళ్ళిందనమాట. ఎక్కడికి వెళ్ళింది, బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకురావడానికి వెళ్ళింది. ఇప్పుడు నీళ్ళ గురించి బాధ్యత ఎవరికి ఎక్కువ ఉంటుంది, స్త్రీలకు ఎక్కువ ఉంటుందా, పురుషులకు ఎక్కువగా ఉంటుందా? నీళ్ళు పట్టుకొని రావాలా, నీళ్ళు ఇంట్లో సమృద్ధిగా ఉండాలనేది ఆశ ఎవరికి ఉంటుంది, మనకే ఉంటుంది కదా. పురుషులకు అంతగా ఉండదు, కానీ ఎవరికి ఉంటుంది, స్త్రీలకే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో అంత పని చేస్తుంటాం కాబట్టి, అంట్లు దోమాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇంకా వేరే స్నానాలకు కానీ దేనికైనా కానీ ఏం కావాలా, నీళ్ళు కావాలి కదా. ఓపిక ఎవరికి ఎక్కువగా ఉంటుంది నీళ్ళు పట్టే విషయంలో అంటే, కూడా ఎక్కడైనా కుళాయి దగ్గర మామూలుగా వెళ్ళినా కూడా పురుషులు ఎక్కువ ఉంటారు, స్త్రీలు ఎక్కువ ఉంటారు అంటే స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఓపిక ఖచ్చితంగా. ఒకవేళ నీళ్ళు సరిగా లేకపోయినా కూడా ఒక బిందైనా కావాలి తాగడానికని కోరుకుంటారు కదా. అయితే ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే, మరి ఆ రోజుల్లో మామూలుగా మోటార్స్ అట్లా ఏం లేవు కదా, కాబట్టి ఆమె నీళ్ళు పట్టుకోవడానికి ఎక్కడికి వచ్చింది. ఆమె పేరు ఏం పేరు అంటే రిబికా గారు. ఏం పేరు, రిబికా. చెప్పండి, రిబికా. ఎక్కడికి వచ్చింది, బావి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు బావి దగ్గర నీళ్లు తోడుకోవాలంటే కష్టమా లేకపోతే ఈజీనా? చాలా కష్టం. బావి ఎట్లుంటుంది, కొన్నిసార్లు బావి ఎట్లుంటుంది అంటే, లోపలికి వెళ్ళి మనం ఏం చేయాలా, నీళ్లు తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు కొన్ని బావులు లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి. మెట్లు ఉన్న తర్వాత దిగి ఏం చేయాలా, నీళ్ళు పట్టుకొని రావాలా. కొన్ని బావులు ఎట్లుంటాయి, పైన ఇట్లా తాడు కట్టేసి లోపల బిందె వేసేసి ఏం చేస్తారు, పైకి లాగుతారు కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కష్టం, లోపలికి దిగేది కష్టమా, ఇట్లా లాగేది కష్టమా? రెండూ కష్టమే. ఇప్పుడు సరే, ఒక బిందె ఇట్లా లాగినాం అనుకోండి, బిందె లోపలికి వేసి ఇట్లా లాగుతున్నప్పుడు ఏం నొస్తాయి? మరి ఒక బిందెని ఇంట్లోకి సరిపోతుందా? సరిపోదు. కాబట్టి ఇట్లా ఎగ్గినా కష్టమే. ఒకవేళ బావిలోకి దిగి పైకి ఎత్తుకొని వచ్చినా కూడా చాలా కష్టమే కదా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆమె ఏం చేసింది, ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, నీళ్ళు పట్టుకొని ఆమె ఏం చేస్తుందంటే పైకి వస్తుంది, తోడుకొని వస్తుంది కదా. తోడుకొని వచ్చినప్పుడు మనం కూడా ఎక్కడైనా ఒక కష్టమైన ఇబ్బంది పని కష్టపడి ఏదో సంపాదించుకున్నాము, సంపాదించినది మనకి ఎవరైనా నాకు కావాలంటే ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు కష్టంతో ఆమె ఏం చేసింది, బావిలోనికి దిగి నీళ్ళు తోడుకొని వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె నీళ్ళు ఎవరినన్నా అడిగితే ఆమెకి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పిల్లలు అల్లరి చేయొద్దండి. కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే బావి దగ్గర పోయి నీళ్లను నింపుకొని పైకి వస్తుందన్నమాట. పైకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ 17వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయము 17వ వచనంలో, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలోని నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఇప్పుడు ఆమె ఏం చేసింది, బావిలోనికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చింది కదా పైకి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఎదురుపడినారనమాట. ఎవరు చెప్పాలా? ఒక వ్యక్తి ఎదురుపడి ఏం అడుగుతున్నాడు, ఆమెని నీళ్ళు అడుగుతున్నారు కదా. ఏం అడుగుతున్నారు, నీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు నీళ్ళు ఎవరైనా అడిగితే మనం ఇస్తామా?
ఇస్తాం కదా. కొన్నిసార్లు బరువైన వాళ్ళు కూడా ఉంటారు, మన ఇంటికి ఎవరైనా వస్తారు కదా. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కొంతమంది బరువైన వాళ్ళు ఏం చేస్తారంటే, నాకేమో ఏమన్నా పని చెప్తారేమని ఏం చేస్తారు, తప్పించుకొని తిరుగుతారు కదా. ఇప్పుడు ఏమి అట్లా తప్పించుకొని తిరిగిందంటే తిరగలేదు. ఇప్పుడు బావిలోనికి దిగి నీళ్ళు తీసుకొని రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఎక్కువ తర్వాత ఒక వ్యక్తి కనిపించి ఏమడుగుతున్నారు, నాకు కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగినాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లుంటే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఏమనాలమ్మా, నేనేమో నువ్వు పురుషుడు కదా, నువ్వు వెళ్ళి నువ్వు తెచ్చుకో, నేను బావిలోనికి దిగి నీళ్ళు తెచ్చుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది కాబట్టి నేను ఇవ్వను అనిందా, ఇచ్చిందా? ధారాళంగా ఏం చేసింది, ఇచ్చింది కదా. మనకు కూడా ఏదైనా కష్టమైనది మనకి అది ఇబ్బంది పడి తెచ్చుకున్నప్పుడు మనము ఒకరికి ఇస్తామా, ఏమి ఇయ్యం కదా. మనం ఏం చేస్తాం, ఇయ్యము. నేను ఏదో కష్టపడి తెచ్చుకున్నాను కాబట్టి నేను ఇవ్వమని అని అనుకుంటాం కదా. కానీ ఈమె మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఈమెకి పరిచర్య చేసే గుణం ఉంది ఈమెకి. దేవుని మహిమ కలుగును గాక. ఆమె ఏం చేసింది, బావిలోనికి దిగిన తర్వాత కష్టమైన పనే, కానీ ఒక వ్యక్తి కనిపించిన తర్వాత నీళ్ళు అడిగితే ఆమె ఏం చేసింది నీళ్ళను ఆమె ఏం చేసింది, ఇచ్చింది కదా. ఇవ్వడం వల్ల ఆమెకి ఎంత ప్రయోజనం అంటే చాలా ప్రయోజనాలు. మనకు కూడా ఇప్పుడు ఆమె చాలా చక్కగా ఉంది కదా, చాలా అందంగా ఉంది. ఇప్పుడు అందంగా ఉండే వాళ్ళకి పని ఏమైనా చెప్తే చేస్తారా, చేయరు కదా. ఏమైనా బాగా చదువు ఉండి ఒక జాబర్ అయి ఉండి ఏదైనా పని చెప్తే చేస్తారా, ఏం చేయరు కదా. ఇప్పుడు సంఘంలోనే చూసినాం అనుకోండి, కొంచెం బాగా చదువుకొని కొంచెం అంతస్తులు కానీ కొంచెం డబ్బు బాగా ఉన్నప్పుడు కొంచెం పని చెప్తే ఏం చేస్తారు, చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ చాలామంది ఎవ్వరు నిస్వార్థంగా ఎవ్వరు చేయరు. ఏం చేస్తారు, నాకు చెప్తున్నావేంది పని కదా, ఇదే అంటారా, ఇంకేమని అంటారా, నువ్వు చేసుకోలేవా, నేనే ఉన్నానా, ఇంకొకరు లేరా అని ఏం చేస్తారు. సంఘంలోనే కదా, సంఘంలోనికి వచ్చిన తర్వాత మన స్థితి అంతా వదిలిపెట్టాలి కదా. నువ్వు ఎంత చదువన్నా చదువు, నువ్వు ఎంత జాబర్ అయినా ఉండు, నీకు ఎన్ని అంతస్తులైనా ఉండు, కానీ నీవు దేవుని పని చేస్తే ఎవరికి ప్రతిఫలము, దేవునికి ప్రతిఫలం కాదు, మనకే ప్రతిఫలం. ఎట్లా ఇస్తాడంటే, ఈమె ఒక పని చేసింది. ఏం చేసిందంటే, బావిలో నీళ్ళు ఇచ్చింది. ఆమెకి పెద్ద బహుమతి ఇచ్చినాడు. అంత బహుమతి ఇయ్యనే అవసరం కూడా లేదు, కానీ ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే, ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ ఏం జరిగిందంటే, అబ్రహాం గారికి కోడల కోసం వెతుక్కుంటూ వచ్చినారనమాట. ఏం చేసినారు, అబ్రహాం గారికి ఇస్సాకు అనే కొడుకు ఉన్నాడనమాట. ఎవరున్నారు, ఇస్సాకు కొడుకున్నాడు. కొడుక్కి పెళ్లి చేయాలంటే ఒక మంచి అమ్మాయి కావాలనేసి వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చినాడు, ఒక దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ అబ్రహాం గారు ఏం చెప్తున్నారంటే, పని ఆయనకి ఏం చెప్తున్నారు, నీకు ఒక పని చెప్తాను, నా బంధువుల్లో ఒక అమ్మాయి ఉంటుంది, నువ్వు పిలుచుకొని వచ్చి నా కొడుకుకి పెళ్లి చేయాలంటారు. ఇప్పుడు చేయాలనుకున్నప్పుడు ఆయనకి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ మనుషులు ఎట్టుంటారో ఏమైనా తెలుసా, ఏం తెలియదు. కానీ చిన్న ప్రార్థన చేసుకుంటాడు. ఆయన ఏం చేసుకుంటాడంటే 24వ అధ్యాయము ఆదికాండం 13వ వచనంలో, చిత్తగించుము, నేను ఈ నీళ్ళ యూట యొద్ద నిలిచి ఉన్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగుటకు నీవు దయచేసి నీ కడువను వంచుమని నేను చెప్పగా, నీవు తాగుము, నీ వంటలను నీళ్లు పెట్టుదనని ఏ చిన్నది చొప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక. అర్థమైందా? ఇప్పుడు ఆమె ఒక దగ్గరకు వచ్చి పెళ్లి సంబంధం కోసం వచ్చినారు. ఎవరు, అబ్రహాం గారి వాళ్ళ కింద పనివాడు ఎలియాజర్ గారు ఏం చేసినారు, పెళ్లి చూపుల కోసం ఎత్తుకుంటూ వచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడంటే, అయ్యా ఈ దేశం చాలా పెద్దది కదా, నాకు చిన్న మొర నేను పెడుతున్నాను. ఏమంటే, నేను ఈ బావి దగ్గర ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను మోకరించి ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, నాకు ఎవరైతే నీళ్ళు ఇస్తారో, నాకు ఎవరైతే నీళ్ళు ఇచ్చి నా వంటలు అంటే ఒకటి రెండు కాదు, ఎన్ని వంటలు, 10 వంటలని బైబిల్లో ఉంది. 10 వంటలకు ఎవరైతే నీళ్లు చేదు పెడతారో వాళ్ళు ఎవరి భార్య, ఇస్సాకు. ఇప్పుడు దాంట్లో ఎవరు గెలిచినారు? ఇప్పుడు ఈ ప్రార్థన చేసినది ఎవరికి తెలుసు? దేవునికి ఒక్కడికే తెలుసు. రిబ్కమ్మకి ఏమన్నా తెలుసా? ఇప్పుడు రిబ్కమ్మ అక్కడికి వచ్చింది, బావి దగ్గరకు వచ్చిన తర్వాత నీళ్ళు అంటే ఆమె ఏం చేసింది అంటే, ఆమె ఎవరి ప్రణాళికలో ఉంది? ఇప్పుడు సంఘంలో కూడా పనులు చెప్తారు కదా, ఇప్పుడు సేవకులు చెప్తున్నారని చూడకూడదు. చాలామంది ఎవరిని చూస్తారు?
సేవకులనే చూస్తారు కదా. ఏమైనా పని చెప్పేటప్పుడు ఎవరిని చూస్తాడు? సేవకులనే చూస్తారు. అట్లా సేవకులను చూసి నువ్వు పని చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం లేదు. ఈమె ఎవరిని దృష్టిలో పెట్టుకోలేదు, కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకుంది? అంత ఆమెకి బావిలోకి దిగి నీళ్ళు చేదుకు రావడానికి దేవుని ప్రేమ ఉంటేనే తోడుకొని వస్తుంది కదా, ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, ఇంకేమైనా చేస్తుంది. అంత బావిలోనికి దిగి నీళ్ళు ఏనంత ఒక వ్యక్తికి, తెలియని వ్యక్తికి ఈయనంత అవసరం ఏముంది? ఏం లేదు కదా. ఇప్పుడు తెలియకపోయినా ఆ వ్యక్తికి ఆమె ఏం చేస్తుంది? నీళ్ళు ఇచ్చిందంటే ఆమె ఏం చేసింది? పరిచర్య చేసింది. ఆమె ఎవరి పక్షాన చేసింది? ఇప్పుడు ఎలియాజర్ గారు ఎవరు? అబ్రహాం గారి పనివాడు. అబ్రహాం గారు ఎవరు? దేవుని. ఇప్పుడు ఆమె ఎవరికి చేసినట్లు పరిచర్య? నీళ్ళు ఇవ్వడం ఎవరికి చేసినట్టు? దేవుడు చేసినట్టు కదా. సంఘంలో వచ్చిన తర్వాత కూడా ఏదైనా పని చెప్పినప్పుడు ఎవరు చెప్తున్నట్లు? ఎవరు? సేవకుల్ని అంటారు కదా. సేవకుల్ని అంటారు. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. నువ్వు అట్లా పని చేయడం వల్ల నీకేమన్నా ప్రయోజనమా? ఏం ప్రయోజనంలా. కాబట్టి మనుషుల్ని ఎప్పుడు మనం ఏం చేయకూడదు? దృష్టిలో పెట్టుకోకూడదు కదా. మనుషులు దృష్టిలో పెట్టుకొని పని చేసినావు అనుకో, దేవుడు ఏం చేయడు? నీకు ప్రతిఫలం ఇవ్వడు కదా. నువ్వు ఎవరికి కోసం చేస్తున్నావని చేయాలా? ఎవరి కోసం? నీ మనసులో, నా మనసులో ఎవరు ఉండాలా? దేవుని కోసం మాత్రం పని చేస్తున్నట్లు మనము ఆలోచించుకొని చేయాలి కదా. దేవుడే ప్రతిఫలం ఇస్తాడు కదా. మనుషులు ఎవరైనా ఇస్తారా? మనుషులను బట్టి నువ్వు చేసినావు అనుకోండి, దేవుడు ఏం చేయడు? ప్రతిఫలం ఇవ్వడు కదా. ఏదైనా ఇచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఈ చెయ్యికి ఇస్తే ఈ చెయ్యి తెలియకూడదు అంటాడు కదా. నువ్వు ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా, నువ్వు దేవునికి ఏదైనా ఇచ్చినా ఎవరు తెలియాలా? దేవునికి తెలుసా. అప్పుడు దేవునికి తెలిసేలాగా మనం పరిచర్య చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కదా. ఇక్కడ 2020 అంతకుముందు నుంచి శివ పరిచర్య చేస్తున్నాడు. బండ్లు దూడ్చడం కానీ, కసు ఊడ్చడం కానీ నువ్వే చేస్తున్నావు కదా. అయితే 2020 తర్వాత ఇంకా రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు? కొంచెం వర్క్ ఉందని రావట్లేదు, ఏమో అని తెలియట్లేదు. పిలిచలేదు మేము, నువ్వు వచ్చి చేద్దురా అని నేను పిలిచలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిచర్య ఎవరు చేస్తున్నారంటే నేను చేస్తున్నాను. ఇంట్లో సమయం దొరికినప్పుడల్లా మ్యాక్సిమం నేనే చేస్తున్నాను. ఇప్పుడు చేయడం వల్ల ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు? ఇప్పుడు ఏదో నేను మా నాన్న చూస్తున్నాను, ఏం చేయట్లా. ఎవరు చూస్తున్నాను చేస్తున్నా? ఎవరు రావట్లే. ఇప్పుడు అందరూ ఎప్పుడు వస్తున్నారంటే అంత నీట్గా అంత సర్ది పెట్టిన తర్వాత చేపలు అంత తర్వాత ఏం చేస్తున్నారు? వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారు కదా, అంతే. అట్లా మీరు రావడం వల్ల ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? నేను ఎవరు చూస్తున్నారని పరిచయం చేస్తున్నానంటే దేవుడు ఖచ్చితంగా ఇక్కడ బైబిల్లో ఏముంటుందంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోదని ఉంటుంది. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుని పని ఒకవేళ హృదయపూర్వకంగా మనం చేసినాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తారు. ఊగుకి వచ్చి వెళ్ళిపోతే మనకి ప్రతిఫలం ఉంటుందా? ఏముండదు కదా. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆమెకి ఎంత గొప్ప బహుమతి ఆ వ్యక్తి ఇచ్చినాడంటే ఆదికాండం 24వ అధ్యాయము 22వ వచనం. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు 6 తులం ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి. ఇప్పుడు ఏం చేసినాడు? ఆమె ఏమిచ్చింది? నీళ్ళు ఇచ్చినంత మాత్రాన బంగారం ఇవ్వాలని ఎక్కడైనా రూల్ ఉందా? మళ్ళీ ఎందుకు ఇచ్చినానంటే కదా, చిన్నగా ఇప్పుడు ఆమె దేవునికి లోబడింది కదా. మనం కూడా దేవునికి లోబడి పరిచర్య చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకు కూడా బంగారం ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు బంగారం? మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తామో, దేవుని కోసం నమ్మకంగా మన జీవితాలను సమర్పించుకుంటామో, మనం ఎక్కడికి వెళ్తాము? ఒక పరిశుద్ధమైన పట్టణం ఉంది. ఏముంది? పరిశుద్ధమైన పట్టణం ఉంది. ఆ పరిశుద్ధమైన పట్టణం ఎట్లాంటిదంటే రోడ్లు కూడా ఎట్లున్నాయి? సువర్ణమయమై ఉన్నాయి. సువర్ణం అంటే ఏంది? బంగారుతో కూడిన వీధులు ఉన్నాయి కదా. ఆ వీధుల్లో ఎవరుంటారు? ఎవరైతే దేవుని పరిచర్య చేస్తారో, తమ జీవితాలు సజీవ యాగంగా అర్పించుకుంటారో వాళ్ళు ఎక్కడుంటారు? ఇప్పుడు ఆ నీళ్లు తోడినందుకే ఆమెకి బంగారు ఇస్తే దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే, దేవుని పరిచర్య చేస్తే, దేవునికి ఇష్టకరంగా మనం బ్రతికితే మనం ఎక్కడుంటాము? పరలోకం అనే అంటే ఇప్పుడు ఈ లోకంలో బంగారం ఉంటాయి కదా, అలాంటి బంగారంతో సంబంధించి ఉంటాయా అంటే కాదు కదా. చాలా అసలుకి బంగారం అది మనము ఈ లోకం బంగారం అయితే కాదు, అది దేవుని విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ ఆ బంగారమయమైన ఆ పట్టణంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుని కోసం నమ్మకంగా పరిచర్య చేయాలా. దేవుని కోసం మనం ఏం చేయాలా? నిస్వార్థంగా ఎవరు చేస్తున్నట్లు దేవునికి చేస్తున్నట్లు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా
ఆమెకి ఎట్లయితే ఆ వ్యక్తి బంగారు సంబంధించి కొన్ని వస్తువులను చేతిలో పెట్టినాడో, మనం కూడా దేవుని కోసం మన జీవితాలను సమర్పించుకుంటే బంగారు వీధుల్లోనికి, నడిచే వీధుల్లోనికి ఎవరెళ్తారు? ఎవరెళ్తారు? నువ్వు, నేను ఎళ్తాం. అట్లా ఎళ్ళాలంటే మన జీవితాలు ఎవరికి సమర్పించాలా? దేవునికి సమర్పించాలా. ఆ బంగారు మయమైన అది అది ఎట్లుంటదనే ఒకసారి చూద్దాం. రిబ్కా నీళ్ళిచ్చినందుకు ఏమిచ్చినాడు ఆయన? బంగారు. మనం కూడా దేవుని కోసం పరిచర్య చేస్తే దేవుడు మనకేమిస్తాడు? బంగారం. బంగారమే ఇస్తాడా? బంగారం వీధుల్లోనికి పిలుచుకుపోతాడా? ఊరికేనే ఇస్తాడా? లేకపోతే ఏమైనా చేయాలా? ఊరికే మనకి ఏం రాదు కదా. వంట ఊరికే మనం కూర్చొని ఉంటే వంట అంటే వస్తుందా? అన్నం రా అంటే వస్తుందా? కష్టపడి పని చేస్తేనే. కాబట్టి నిస్వార్థంగా మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పరిచర్య వాక్యం చెప్పడం ఒకటే వాక్యం చెప్పడం ఒకటే కాదు, కానీ దాంట్లో కొన్ని కొన్ని చాలా పరిచర్యలు దేవుడు పెట్టినట్టు చాలా ఉన్నాయి. ఉపదేశించే విషయంలో కానీ, ఇంకొకరు దేవుని నుంచి తప్పిపోయినప్పుడు వాళ్ళు ఇంకా దేవుని దూరమైనప్పుడు వాళ్ళని హెచ్చరించి మళ్ళీ దేవుని దగ్గరికి రప్పించే విషయంలో కానీ అది కూడా పరిచర్యనే. హెచ్చరించే విషయంలో కూడా అది కూడా పరిచర్యనే. పిల్లల్ని దేవుని కొరకు పెంచడం కూడా అది కూడా, నీ బంధువులను దేవుని కోసం సంపాదించడం కూడా. ఇట్లా పరిచర్యలో ఏమున్నాయి? చాలా రకాలు ఉన్నాయి కదా. వాక్యం చెప్పడం, పాటలు పాడడం, అది ఒక్కటే కాదు. ప్రార్థన చేయడం, ఇతరుల గురించి ప్రార్థన చేయడం, తప్పిపోయే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, ఇవన్నీ చేస్తే మనకి ఏమిస్తాడు? బంగారు వీధుల్లోనికి తీసుకెళ్తాడు. ఎంతమంది వెళ్ళాలని మనం కోరుకుంటున్నాం కదా? అందరము వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా. రావాలంటే ఊరికే రాదు. ఏం చేయాలా? దేవుని పని చేయాలని మాటలు ముగిస్తాం.